మనిషి ఎవరితో కలిసి తిరుగుతున్నాడన్న దాన్ని బట్టి స్వభావమునందు దోషము పోతుంది, పోయి మనిషి గౌరవాన్ని పొందుతాడు. కాబట్టి మంచివారితో కలిసి తిరగడం అనేటటువంటిది అలవాటు కావాలి. అలా కాలేదనుకోండి, మనిషికి పుట్టుకతో వచ్చిన ఒక్కొక్క బలహీనత ఒక్కొక్కసారి ఆ జీవితాన్నే పాడు చేసేస్తుంది. మీకు తేలికగా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఎలుక ఉంటుంది. ఎలుకకి లక్షణం ఏమిటంటే ముందు వెనక ఆలోచించకుండా ఏది కనపడినా కొరికి కన్నం పెడుతుంది. అది బట్టలు కనపడ్డాయనుకోండి కొరికేసి కన్నం పెడుతుంది, ఓ బుట్ట కనపడింది అనుకోండి కొరికేసి కన్నం పెట్టేస్తుంది, ఆఖరికి ఓ చెక్క కనపడింది అనుకోండి కొరికి కన్నం పెడుతుంది, వలకు కనపడింది అనుకోండి కొరికి కన్నం పెడుతుంది. దానికి కొరికి కన్నం పెట్టడం అలవాటు. ఈ అలవాటు ఉండిపోయిన కారణం చేత ఒక ఎలుక ఆ తొందరబాటుతనం ఏది కనబడితే దాన్ని కొరకడం కన్నం పెట్టడం ఆఖరికి ఎంత ముప్పు తెచ్చిందో చెప్తారు. ఒక వ్యక్తి ఒక పెద్ద త్రాచుపాముని పట్టుకున్నాడు. పట్టుకుని ఒక వెదురు బుట్టలో పెట్టాడు, దాన్ని పెట్టి మూత పెట్టాడు. ఆ పాము తలెత్తడానికి కూడా లేదు, లోపల అది బాగా నీరసపడిపోయింది, బయటిగా రాలేదు, తల ఎత్తలేదు, కనీసం పొడుగ్గా కూడా ఆ చుట్ట విప్పుకోలేదు, బుట్టలో పడుంది, ఆకలేస్తోంది. అటువంటప్పుడు ఎలకట్టు వచ్చింది, దానికి ఆ బుట్ట కనపడింది. దానికి ఎందుకు ఆ బుట్ట అంటే బుట్టలో ఏమైనా ఉందేమో అనేది ఆ బుట్ట కన్నం పెట్టి లోపలికి వెళ్ళింది. లోపల ఉన్న పాము ఆ ఎలకని తినేసి ఆకలి తీర్చుకొని ఎలక పెట్టిన కన్నంలోంచి బయటికి వచ్చి వెళ్ళిపోయింది. కనబడ్డ ప్రతీదాన్ని కొరికి కన్నం పెట్టే అలవాటు ఉన్న ఎలక ఆ అలవాటు చేతనే మరణించింది. పాము తప్పించుకుని వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి జీవితంలో స్వభావంగా పుట్టుకతో వచ్చేసినటువంటి అలవాట్లు, అటువంటి ఆలోచన ధోరణి మారకపోతే ఎన్ని శక్తులున్నా ఆ వ్యక్తి పొందవలసినటువంటి కీర్తిని పొందలేడు.